గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ సంపూర్ణేష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉంటారు షూట్ కోసం? మణికొండలో ఉంటా. మణికొండలో హౌస్ ఉంది. సొంతదా? సొంతగా రెంటే. రెంట్. ఇక్కడ ఎప్పుడు ఆ రెంట్ హౌస్ అలాగే ఉంచేశారు? ఫస్ట్ నుంచి ఉంది అలాగే. ఫస్ట్ నుంచి అలాగే అలాగే. సూపర్. అండ్ ఇప్పుడు మీరు అంతకు ముందు నేను బస్సులో వచ్చి బస్సులో వెళ్ళేవాళ్ళు, తర్వాత కారు కొనుక్కున్నారు. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? బాగుంది. అంటే ఇప్పుడు అప్పుడేదో కారు లేక బస్సులు వచ్చాను, ఇప్పుడు కారు ఉండి బస్సు. నాకు బస్సులు వెళ్ళాలంటే వెళ్ళిపోతా. అండ్ మీకు కార్లు అంటే బాగా ఇష్టం ఆ, ఇష్టం, అదొకటి ఇష్టం. ఇప్పుడు ఒకవేళ నాకు ఎప్పుడన్నా ఎందుకులే ఇప్పుడు ఇంత జర్నీ డ్రైవర్ లేడు అనుకున్నప్పుడు ప్రశాంతంగా బస్సు ఎక్కేస్తాను. నా ఒక్కడిని కారు వేసుకొని ఏ రావాలనుకున్న టైం ఇప్పుడు కూడా వెళ్తుంటా. అది పెద్ద నాకంటే పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఎవరైనా కలుస్తారు, మాట్లాడతారు, హ్యాపీగా జర్నీ. ఇవాళ బస్ జర్నీ కూడా చాలా సేఫ్గా జరుగుతున్నాయి. మళ్ళీ మా సైడ్ మంచి మంచి బస్సులు ఉంటాయి, లగ్జరీలు. అవి పెద్ద ఇబ్బంది ఉంటుంది. మీ గోల్డ్ షాప్ రన్నింగ్ లో ఉందా, ఆపేశారు సార్? బ్రదర్ చూసుకుంటాడు. మీది కూడా రెండు ఇప్పుడు మెర్జ్ చేసేసారు? చేసుకుంటాను. వర్క్ షాప్ ఓకే ఉంది, ఇంకా షాప్ ఉంది. అండ్ మీరు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మోహన్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. చాలా లైక్ పర్టికులర్గా షూటింగ్ డేస్ గురించి కానీ ప్రొడ్యూసర్ మీద కూడా అవగాహన ఉన్న డైరెక్టర్. స్క్రిప్ట్ కూడా చాలా క్లారిటీగా చేస్తాడు. లైక్ చాలా ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతాడు. అండ్ అతనితో మీకు అసోసియేషన్ ఎలా కుదిరింది? యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మధునందన్ అనే యాక్టర్ ఉన్నాడు, ఐడియా ఉన్నారా? మధునందన్ గారు? వాళ్ళ ఓన్ బ్రదర్ ఇతను మోహన్. ఓకే. మధునందన్తో నేను బేవర్స్ ఫిలిం చేశాను. ఆయన నా లెక్చరర్ క్యారెక్టర్ చేశాడు. లైక్ స్క్రిప్ట్స్ గురించి, మంచి స్క్రిప్ట్స్ గురించి తిరుగుతుంటే లైక్ అతను ఒక పర్సన్, ఒక డైరెక్టర్ని పంపిస్తా అని చెప్పారు. సరే విందామని పంపిమన్నా. అంటే అప్పటి వరకు అతను నా బ్రదర్ అని రివీల్ చేయలేదు. వన్ స్క్రిప్ట్ నచ్చిన తర్వాత, అన్న ఆ స్క్రిప్ట్ బాగుంది, మంచి డైరెక్టర్ని పంపించిన అన్న తర్వాత అతను నా తమ్ముడు అని చెప్పాడు అప్పుడు. ఓకే. సో అట్లా అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది మోహన్ తోటి. అండ్ మీరు సంపూర్ణేష్ గారు, గతంలో మా టిఎన్ఆర్ గారితో మీరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు, మనిషి బతకాలంటే ఎంతో ఖర్చు కాదు, అవతల మనిషిలాగా బతకాలంటేనే ఎక్కువ ఖర్చు అయ్యేది, అదే ఎక్కువ సమస్యలు. మీరు చాలా సంవత్సరాల క్రితం అన్న మాట ఇప్పటికీ మా నెట్వర్క్ లో వైరల్ అవుతానే ఉంది. నేను నాకు కూడా చాలా మంది పంపిస్తుంటారు. అంటే అప్పుడు మనకు నిజంగా అంటే వాస్తవమే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రధానమైన సమస్య ఇదే. ఎవరికి వచ్చే డబ్బుల్లో వాళ్ళు ప్రశాంతంగా బతకట్లేదు. అవతలోడు కారు కొన్నాడు, నేను కారు కొనాలి. అవతలోడు ఇల్లు కొన్నాడు, నేను ఇల్లు కొనాలి. అవతల బంగారం కొనిది, నేను బంగారం కొనాలి. మీరు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పటి జనరేషన్ కి అది వర్కౌట్ అవుతుంది, ఇప్పటికీ అలాగే ఉంది. సో ఈ జనరేషన్ కి ఏం చెప్తారు మళ్ళీ ఇంకొకసారి? అంటే ఇప్పుడు ఏం చెప్పాలని అన్నీ తెలుసండి. ఇప్పుడు చెప్తే మనకు వాళ్ళకి తెలియదని కాదు, కాకపోతే కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల, చిన్న కేర్లెస్ వల్ల, ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం వల్ల, వీటి వల్ల చాలామంది ఆగిపోతారు. ఇప్పుడు నేను అవసరం చెప్తాను, నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను ఇష్టపడితే నేను సమాజాన్ని ఇష్టపడతాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను చేయగలుగుతాను. ఇప్పుడు నేను చెప్పా, నాకు బస్సు ఎక్కడానికి కూడా కాన్ఫిడెన్సే. వెళ్ళాలి నేను ఎక్కడ దానివల్ల కారు లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు అనేది నేను అనుకోను. వెళ్ళాలని నాకు ఉండాలి. ఇలా కొన్ని నేను అంటే అది కరెక్టా కాదు తెలియదు కానీ ఇవన్నీ నేను పాటిస్తుంటాను అనమాట. లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్న ఎప్పుడు చాలా ప్రశాంతంగానే ఉంటుంది. నేను కలిసిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా ఉన్నాను. అంటే లైక్ నేను ఏదో ప్రశాంతతను మీట్ అయినట్టు ఉంటుంది అన్న కలిసినప్పుడల్లా. సార్ ఆయన వచ్చిన ఆ రూట్ లెవెల్ దాటుకొని వచ్చిన వ్యక్తి సార్. సో ఆయనకి నాకు తెలిసి ఇంకా ఏమున్నా ఏమి లేకపోయినా ఒకటేనే. అట్లని కాదులే, చూసేసిన వ్యక్తి అలా అని కాదులే కానీ మనిషి వ్యక్తిత్వం ఉంటుందండి. మన మనుషులో చాలా డేంజరస్ పర్సన్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మారిపోతుంటారు, కానీ అన్న మారాడు. నేను గ్రేట్ఫుల్ గా చెప్పాలి. అది నా అన్నతో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అన్న ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు. అది ఒకటి ఉంది అన్నలో. చాలా మంది చాలా వ్యక్తిత్వాలు మారిపోయి చాలా రకాలుగా బిహేవ్ చేసేవాళ్ళు, చాలా రకాలుగా రియాక్ట్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ప్రతి ఫీల్డ్లో ఇలా చాలా సింపుల్గా ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. మనం చూసి విని మర్చిపోతాం, మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోగానే మనం అది కాదనుకుంటాం. కానీ కొద్దిగా పాటిస్తే ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు. సూపర్. అండ్ మీ సినిమా విషయానికి వస్తే సార్, సోదర సినిమా విషయానికి వస్తే మీరిద్దరైతే మాకు తెలుసు. సినిమాలు ఇంకా స్టార్ కాస్ట్ ఎవరున్నారు? ఇంకా బాబా భాస్కర్ గారు ఉన్నారు, బాబు మోహన్ గారు ఉన్నారు. ఆయన ఫాదర్ రోల్ చేశారు. చాలా రోజుల తర్వాత క్లీన్ ఫాదర్ రోల్ చేశారు. లైక్
ఆయన ఒక ఫ్యామిలీని అలా లీడ్ చేయడం అనేది మీరు చాలా ముచ్చటగా ఎంజాయ్ చేస్తారు ఫిలింలో. Sir. సో బాబా భాస్కర్ గారు మేనమామ రోల్ చేశారు, మా ఇద్దరికి మేనమామ రోల్ చేశారు. వీళ్ళిద్దరిది పాటలో కూడా రచరచ చేస్తున్నారు. సో ఆయన సెట్ లో ఉన్నంత సేపు ఆ ఎనర్జీ వేరు అసలు. లైక్ Sir. సినిమా మొత్తం త్రూ అవుట్ ఉంటారు. బాబా భాస్కర్ గారు కూడా, మాస్టర్ కూడా ఉంటారు. లైక్ గెటప్ సీన్ ఫ్రంట్ రోల్ చేశారు ఆయన కూడా ఫిలింలో. బాబుమోహన్ గారు అంటే ఒక లెజెండరీ Yeah. పర్సన్. సో ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది సార్? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అసలు సూపర్. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అందుకే నేను తెలుసు కదా, నేను ఒకసారి నేనంటే సంపూర్ణ నిష్భ కాకముందు ఒక సినిమాకి వెళ్ళా. ఓకే. సినిమాకు చూడండి షూటింగ్ ఎక్కడ మహబూబ్నగర్ జిల్లాలో, నన్ను కూడా ఏదో ఆడిషన్కి వెళ్తే వాళ్ళు పిలిచారు. అక్కడ గురువు గారు వీళ్ళందరూ ఉన్నారు, కానీ అప్పుడు మనం కలిసేది కదా. నేను తనతో కూడా చెప్పా, ఆయన ఎన్నో సినిమాలు చూసి ఎన్నో కామెడీలు, ఎంతోమంది అతను చేసిన కామెడీలు కూడా ఇప్పటికీ చేస్తూ అయ్యో. ఎంతోమంది అది చేస్తారు. అవును. అలాంటి వ్యక్తితోటి ఒక కొడుకు క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీ. అసలు వీళ్ళు లేని రోజు కొంచెం బోరింగ్ గా ఉండేది. షూటింగ్. ఓకే. ఎప్పుడన్నా మీ ఇద్దరు ఉన్నప్పుడు ఆర్టిస్టులు మదర్ ఫాదర్ క్యారెక్టర్, మేనమామ వాళ్ళు క్యారెక్టర్ లేకపోతే కొంచెం బోరింగ్, వీళ్ళు ఉంటే అమ్మాయి ఇంకా ఓకే ఉన్నారు అంటే మనకు కొంత వెయిట్ లేదు అన్నట్టు ఉంటుండే. చాలా హ్యాపీ. మేము ఏంటంటే 40 days సింగిల్ స్కెడ్యూల్ లో చేసాం షూటింగ్. అవునా? బ్రేక్ లేదు, బ్రేక్ లేకుండా సింగిల్ స్కెడ్యూల్ లో schedule లో. సింగిల్ షూటింగ్ ఫినిష్ చేసాం. సో దాని వల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా తయారైపోయి ఉన్నట్టు. ఉమ్. సో ఆ గ్యాప్, ఆ బాండింగ్ అనేది పెరిగిపోతుంది కదా. అవును. సో ఎప్పుడైతే వీళ్ళు ఫాదర్ మదర్ మేనమామ క్యారెక్టర్ లేని రోజు చాలా వెల్త్ కనిపించేది. వచ్చినప్పుడు అసలు ఎవరు ఉండేది కాదు. సినిమా షూటింగ్ అమ్మాయి ఎలా ఉంటుంది, ఉన్నారా? లైక్ క్లోజ్ షాట్ ఉన్నప్పుడు క్లోజ్ షాట్ తీసుకోవాలి, చూస్తే ఎవరు ఉండరు పక్కన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.